తండకు నూతన సర్వీసుని ప్రారంభించడానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఆర్టీసీ సిబ్బందికి మిగతా మిత్రులందరికీ నమస్కారం. అదేవిధంగా డిప్టీ ఎంఆర్ఓ గారికి, ఆర్ఎం గారికి, అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ సైజులు గారికి, ఎంఎఫ్ గారికి, మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మా దేవరకొండ నాతో పాటుగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ గారికి, మాజీ సర్పంచ్ వెంకటేష్ గారికి, మాజీ మార్కెట్ కృష్ణయ్య గారికి, మాజీ మార్కెట్ వెంకటయ్య గౌడ్ గారికి, మాజీ ఎంపీపీ గోవింద్ గారికి, మాజీ జడ్పీటీసీ సురేష్ గౌడ్ గారికి, సిరాజ్ ఖాన్ గారికి, మిగతా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. చాలా కాలం నుంచి వాస్తవంగా నేను గెలిచిన తెల్లారి నుంచి మా యాపలబాయి తండ వాళ్ళు మాటికి ఆర్టీసీ బస్సులో ప్రయాణించేటువంటి విధంగా చేయమని చెప్పి చాలా ఒత్తిడి ఉంది నా పైన. నేను చాలా సందర్భాల్లో సైదుల్ గారికి, డిఎం గారికి చాలాసార్లు చెప్పినాను. ఇవాళ చాలా రోజుల తర్వాత మరి నా కోరికను మన్నించి యొక్క సర్వీసును ప్రారంభించినందుకు మీ ఆర్టీసీ యాజమాన్యానికి, అదేవిధంగా కార్మిక సోదరులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఏదైతే ఇలా మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ఆర్టీసీ సంబంధించినటువంటి మా అక్క చెల్లెలందరూ కూడా వారి వారి యొక్క ప్రయాణాన్ని చాలా సులభంగా చాలా ప్రాంతానికి వెళ్ళేటువంటి పరిస్థితి తీసుకొచ్చినాం. వారికి సౌకర్యం కల్పించడంతో, మహిళలకు సౌకర్యం కల్పించడంతో పాటుగా ఆర్టీసీని కూడా మళ్ళీ రక్షించిన బాధ్యతను కూడా ఈ ప్రభుత్వం తీసుకుంది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పటికీ సుమారుగా 4,000 కోట్ల రూపాయలు ఈ యొక్క ఆర్టీసీని చెల్లించేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ప్రభుత్వం చేపట్టింది. మనకు వచ్చేటువంటి ఆదాయం ఇప్పుడు మిగతా రూట్ల కంటే మహిళల యొక్క ఆదాయం, ప్రభుత్వం చెల్లించే ఆదాయమే ఆర్టీసీకి ఎక్కువైంది. కాబట్టి ఆర్టీసీకి పూర్తి భద్రతను కల్పించి ఆర్టీసీని కాపాడగలిగింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందుకనే అటు మహిళలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు వాళ్ళకు ఉచితంగా బస్సు ప్రయాణం, అదేవిధంగా ఉచిత ప్రయాణంతో పాటు ఇక్కడ ఆర్టీసీని కూడా రక్షించేటువంటి కార్యక్రమాన్ని, ఎందుకంటే మా ఆర్టీసీ కార్మిక సోదరులు అనేక మంది ఆనాడు మరి వాళ్ళ ప్రాణాలను మరి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినారు. అందుకనే ఆర్టీసీ అంటేనే మనందరిది. వాస్తవంగా ఆర్టీసీని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఈ ప్రభుత్వం ఆర్టీసీని తప్పకుండా రక్షించే కార్యక్రమంలో మొదటి స్థానంలో ఉంది. అందుకే ఆర్టీసీకి కావాల్సినటువంటి మరి అన్ని రకాలైన మేలు చేయగలిగితే, ఇంకా ఆర్టీసీ కార్మిక సోదరులకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవం. తప్పకుండా మీ సమస్యలు కూడా పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రాన్ని, ఆర్టీసీనే కాదు ఈ రాష్ట్రాన్ని కూడా మొత్తం దివాలా తీసిపోయినారు. కనీసం మీకు ఉన్నటువంటి పిఎఫ్లో ఇంకా రావాల్సినటువంటి మీ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చినారు ఈ రాష్ట్రం. అందుకనే కొద్దిగా మేలుకుంటున్నాం. ఇప్పుడే తప్పకుండా మీకు న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్టీసీ తప్పకుండా రక్షించబడుతుంది. మీ డిమాండ్ కూడా నెరవేరుస్తామని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి రాత్రి మగలు ఒక విద్యార్థి నాయకుల నుంచి మరి బాగా కష్టపడి పనిచేసేటువంటి మంత్రి గారు మా పొన్నం ప్రభాకర్ గారు ఈ ఆర్టీసీకి మంత్రిగా ఉన్నారు, రవాణా శాఖకు. అందుకే యాక్టివ్గా పనిచేస్తున్నాడు. మీ న్యాయమైన డిమాండ్ తప్పకుండా ప్రభుత్వం పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ సోదరు అడిగినట్టు వాస్తవమే, ఎందుకంటే మన దేవరకొండలో వాస్తవం ఇక్కడ ఒక్కొక్క షాప్ల కిరాయి కానీ లేకపోతే డిమాండ్స్ కానీ మనం చాలా విపరీతమైన పరిస్థితికి వచ్చింది. అందుకనే మీరు అడిగినటువంటి గతంలో ఎస్టిమేట్ వేసి ఉన్నదని చెప్తున్నారు. అది ఏ స్టేజ్లో ఉంది, ఎక్కడుందో నాకైతే తెలియదు. కానీ తప్పకుండా అటువంటి డిమాండ్ ఇక్కడ కాంప్లెక్స్ కట్టుకొని మీకు ముందు షాపింగ్ కాంప్లెక్స్ ఆర్టీసీ కూడా ఆదాయం వస్తుంది. మీకు వెనక ప్లేస్ ఉంది, మేము చూసిన చాలా ప్లేస్ ఉంది వెనక, మరి మీకు అక్కడ మార్చేటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, మీ ఎండి గారిని కూడా కలుస్తాను. తప్పకుండా మీరు అడిగినటువంటి ఏదైతే మీరు ఎస్టిమేట్ గతంలో వేసినటువంటి 6 కోట్లు ఏ స్టేజ్లో ఉందో ఒక్కసారి మరి డిప్టీ ఆర్ఎం గారు ఒక్కసారి దాన్ని పర్సూ చేసి పలానా దగ్గర ఉందంటే దాన్ని ఏమంటే నేను ఫాలో అవుతాను, లేదంటే కొత్తగా ఫ్రెష్ అయినా పంపుతాం. ఏమి ఇబ్బంది నేనే తీసుకోపోయి మరి మీ మినిస్టర్ గారికి, మీ ఎండి గారికి వాళ్ళకి ఇస్తాను. తప్పకుండా నేను చేయగలిగింది ప్రభుత్వాన్ని ఒప్పించగలిగితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చేయగలిగింది తప్ప మంచి ఆదాయం తెచ్చేటువంటి మార్గం చూపెడుతున్నాం. కానీ 6 కోట్లు ఖర్చు పెట్టడానికి ఎట్లా అంటే ఇప్పుడు అన్నాను, అలా దీనికి ఇదంతా కట్టాలంటే మన 6 కోట్లు కావాలి. 6 కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలి. సో కొంత సమస్య ఉన్నా తప్పకుండా మీరు అడిగినటువంటి అందరి మేలు కొరకు
మంచి కాంప్లెక్స్ కట్టడానికి మీకు కూడా ఉపయోగపడుతుంది, ఆర్థిక ఆదాయం కూడా వస్తుంది. కాబట్టి దాన్ని తప్పకుండా వచ్చేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ, చాలా ఒక శుభకార్యంలో మిమ్మల్ని అందరినీ కూడా మరి వైకుంఠ ఏకాదశి నాడు ఒక మంచి శుభకార్యం ఆర్టీసీ బస్సులు మా యాపల బయట మా గిరిజన బిడ్డలకు బస్సులు, మా మహిళా అక్కలు వాళ్ళకి బస్సులు, మా మహిళలందరూ బస్సులు ఎక్కిపోతున్నారు, వాళ్ళకేం బస్సు లేకుండా పోయింది. అందుకనే వాళ్ళ మంచి పండుగ రోజు వాళ్ళకి ఉచితమైనటువంటి బస్సు సౌకర్యాన్ని కల్పించినందుకు ఆర్టీసీ యాజమాన్యానికి మీ అందరికీ మరి కార్మిక సోదరులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా అసిస్టెంట్ మేనేజర్ గారికి డిఎం గారంటే లేనట్టు కానీ మా డిప్యూటీ ఆర్ఎం గారికి రిక్వెస్టు, మా కార్మిక సోదరులందరినీ కూడా కంటికి రెప్పాలా కాపాడాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళందరికీ నాకు వ్యక్తిగతమైన జీవితంలో కానీ వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ నాకు వ్యక్తిగత ప్రతి కార్మికులతోటి అనుబంధం ఉంది. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాటు జరిగినా వాళ్ళ కడుపు కొట్టకుండా అందరూ చూడండి, అది ఒకటే మేము చేసాను. పనిష్మెంట్ ఉండాలి, తప్పు జరిగింది కాబట్టి వాళ్ళ కుటుంబాలను కూడా ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న పొరపాటు కదన్నా వాళ్ళందరినీ కూడా రక్షించడంలో బాధ్యత మనం ఉంది. సేమ్ టైంలో కార్మిక సోదరులు మీరు ఆర్టీసీ రక్షణ మీరు కూడా సిన్సియర్గా పనిచేయాలి. ఈ రెండు కూడా సమానంగా తీసుకెళ్లాలని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ, మమ్మల్ని ఆహ్వానించిన మరి ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం.